నంబర్ 1 వర్సెస్ నంబర్ 2 టీ20 వరల్డ్ కప్లో ఫైనల్ బెర్త్ కోసం టాప్ టీంలు ఢీకొట్టబోతున్నాయి. సెకండ్ సెమీస్లో తలపడబోతున్నాయి. ఇంతకీ వాంకడే వార్లో నాకౌట్ పంచ్ ఎవరిస్తారు? ఇంగ్లాండ్ దమ్మెంత? టీమిండియా ముందున్న సవాళ్ళేంటి? ఇంగ్లాండ్తో భారత్ ఢీ. వరల్డ్ కప్లో సూపర్ సెమీస్. ముంబైలో హై వోల్టేజ్ వార్. సొంత గడ్డపై హాట్ ఫేవరెట్గా భారత్. ఇంగ్లాండ్ ఆల్రౌండర్లతో డేంజర్. టీ20 వరల్డ్ కప్లో అదిరిపోయే ఫైట్ జరగబోతోంది. ముంబైలో భారత్ ఇంగ్లాండ్ రెండో సెమీస్ ఆడబోతున్నాయి. రెండు జట్లు నువ్వా నేనా అన్నట్టుగానే ఉన్నాయి. అన్ని విభాగాల్లోనూ బలంగా కనిపిస్తున్నాయి. ముంబై ముకాబలాలో విక్టరీతో ఫైనల్ చేరాలనే కసితో ఉన్నాయి. దీంతో హోరాహోరీ తప్పదనే అంచనాలు పెరిగిపోతున్నాయి. అందుకు తగినట్టే గత రెండు టీ20 వరల్డ్ కప్లోనూ సెమీస్లోనే ఫేస్ టు ఫేస్ తలపడ్డాయి. 2022లో టీమిండియాపై ఇంగ్లాండ్ గెలిస్తే ఆ తర్వాత 2024లో ఇంగ్లాండ్పై భారత్ రివెంజ్ తీర్చుకుంది. ఇప్పుడు వరుసగా మూడోసారి సెమీస్లోనే ఢీకొట్టబోతున్నాయి. గత రెండు సెమీస్లోనూ విజయం సాధించిన జట్టే టైటిల్ అందుకుంది. 2022లో ఇంగ్లాండ్ ఛాంపియన్గా నిలిచింది. 2024లో విశ్వ విజేతగా టీమిండియానే కప్పును ముద్దాడింది. దీంతో ఈసారి కూడా సెమీస్ సెంటిమెంట్ కొనసాగుతుందా? వాంకడేలో గెలుపు జెండా ఎవరెగరేస్తారు అనేది అభిమానుల్లో ఉత్కంఠను పెంచుతోంది. సెమీస్లో టీమిండియా భారీ అంచనాల మధ్య బరిలో దిగబోతోంది. ఓపెనర్గా సంజు శాంసన్ ఫామ్ అందుకున్నాడు. విండీస్పై ఇరగదీసిన జోష్లో ఉన్నాడు. ఇంగ్లాండ్ పైన రఫ్ ఆడించేస్తే భారత్కు అడ్వాంటేజ్ అవుతుంది. మరో ఓపెనర్ అభిషేక్ మాత్రం దూకుడు చూపించలేకపోతున్నాడు. గ్రూప్ దశలో డకౌట్లలో హ్యాట్రిక్ కొట్టాడు. ఆ తర్వాత జింబాబ్వేపై హాఫ్ సెంచరీ సాధించినా వెస్టిండీస్పై తక్కువ పరుగులకే పరిమితమయ్యాడు. అభిషేక్ కూడా ఫామ్ అందుకుంటే టీమిండియాకు శుభారంభం దక్కినట్టే. రీఎంట్రీలో కాన్ఫిడెంట్గా ఉన్న ఇషాన్ నుంచి టీం మేనేజ్మెంట్ భారీ స్కోర్ను కోరుకుంటోంది. 4వ స్థానంలో సూర్యకుమార్ యాదవ్ కీలకం కాబోతున్నాడు. హార్దిక్ పాండ్యా ఫామ్లోనే ఉండటం టీమిండియాకు కలిసి రానుంది. టోర్నీ ఆరంభ మ్యాచ్ల్లో పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయిన తిలక్ వర్మ ఇప్పుడు గేర్లు మార్చేశాడు. జింబాబ్వేతో పాటు వెస్టిండీస్తో మ్యాచ్లో టీమిండియా అవసరాలకు తగినట్టుగా ఆడేశాడు. 3వ స్థానంలోనే కాదు ఎక్కడైనా బ్యాటింగ్ చేయగలనని ప్రూవ్ చేసుకున్నాడు. ముంబైలోనూ తిలక్ రాణించడం టీమిండియాకు కీలకం. లోయర్ మిడిల్ ఆర్డర్లో శివం దుబే ఫామ్ కలిసి రానుంది. అక్షర్ పటేల్ కూడా ఓ చేయి వేస్తే ముంబైలో పరుగులు పోటెత్తడం ఖాయం. పేస్ విభాగంలో బుమ్రా మీద అంచనాలు ఎక్కువే ఉన్నాయి. మ్యాచ్లో ఏ దశలో అయినా సీనియర్ బౌలర్ ఇంపాక్ట్ చూపిస్తున్నాడు. టీమిండియాకు మెయిన్ వెపన్గా మారిపోయాడు. హర్షదీప్ కూడా డిపెండబుల్ బౌలరే. ఇంగ్లాండ్ బ్యాటర్లను వరుణ్ చక్రవర్తి ఎలా కట్టడి చేస్తాడన్నది ఆసక్తికరమే. గత రెండు మ్యాచ్ల్లో ఆడిన జట్టునే టీం మేనేజ్మెంట్ కొనసాగించే అవకాశాలున్నాయి. జింబాబ్వే, వెస్టిండీస్తో కీలక మ్యాచ్ల్లో సూర్యసేన అద్భుతంగా రాణించింది. తుది జట్టులో మార్పులేమీ చేయకపోతే కుల్దీప్ యాదవ్, రింకు సింగ్ మరోసారి బెంచ్కు పరిమితం కావాల్సిందే. మరోవైపు ఇంగ్లాండ్ ఇప్పుడు సూపర్ సాలిడ్గా ఉంది. టోర్నీ ఆరంభానికి ముందు హ్యారీ బ్రూక్స్ సేనపై పెద్దగా అంచనాలేవీ లేవు. గ్రూప్ దశలో నేపాల్పై గెలిచేందుకు కష్టపడింది. 4 పరుగుల తేడాతో ఓటమి నుంచి బయటపడింది. ఆ తర్వాత వెస్టిండీస్ చేతులను కంగుదింది. అయితే సూపర్ 8 దశలో మాత్రం ఇంగ్లాండ్ వేరే లెవెల్ చూపించింది. హ్యాట్రిక్ విజయాలు సాధించింది. శ్రీలంక, పాకిస్తాన్, న్యూజిలాండ్పై గెలిచి సెమీస్లోకి దూసుకొచ్చింది. ఇప్పుడు టైటిల్ ఫేవరెట్లలో డేంజర్ టీమ్గా మారిపోయింది. నిజానికి ఇంగ్లాండ్ ఏ ఒక్కరి మీదో ఆధారపడటం లేదు. టీమ్గా విజయాలు సాధిస్తోంది. ఇంగ్లాండ్కు ఆల్రౌండర్లు కీలకంగా నిలుస్తున్నారు. బ్యాటింగ్లో బ్రూక్, సాల్ట్, విల్జాక్స్ బాధ్యత తీసుకుంటున్నారు. బట్లర్, జాకబ్ బెతేల్ కూడా ఫామ్ అందుకుంటే టీమిండియాకు సవాల్ తప్పదు. శామ్ కరన్, రెహాన్ అహ్మద్, ఆదిల్ రషీద్, లియామ్ డాసన్, జోఫ్రా ఆర్చర్ ఇలా అందరే అనుకునేలా ఉన్నారు. ఐపీఎల్ ఆడిన అనుభవము ఇంగ్లాండ్ ప్లేయర్లకు కలిసి రానుంది. దీంతో బ్రూక్ సేనతో టీమిండియా అలర్ట్గా ఉండాల్సిందే. అన్ని విభాగాలను ఆధిపత్యం చలాయిస్తేనే ఫైనల్లోకి దూసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఒత్తిడిని అధిగమించడంపైనే టీమిండియా విజయావకాశాలు ఆధారపడి ఉంటాయనడంలో డౌట్ లేదు. మొత్తంగా ముంబై వార్ ఇప్పుడు అభిమానుల్లో హీట్ పెంచుతోంది.